రెమల్ తుఫాను ధాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాను కారణంగా ఇవాళ రేపు మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరింది. మరో 6 గంటల్లో తుఫాను తీవ్ర రూపం దాలుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే రెమల్ తుఫాను ధాటికి బంగాళాఖాతంలో కోస్ట్ గార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సముద్రంతో పాటు ఆకాశం నుంచి నిఘా ఉంచుతున్నారు. బంగాళాఖాతంలోకి మత్స్యకారులు, పడవలు ఇవాళ రేపు సముద్రంలోకి వెళ్లొద్దని కోస్ట్ గార్డ్ నిరంతరం హెచ్చరిస్తోంది. సముద్ర తీరంలో నివసించే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఇవాళ రాత్రికి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేపుపురా మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 27, 28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెమల్ తుఫాన్ కారణంగా రైలు, రోడ్డు ట్రాఫిక్పై ప్రభావం పడే అవకాశం ఉంది. విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి కోల్కతా నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసుల్ని మూసేశారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు చేశారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఏవీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.